అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. రేపటి నుంచి టెట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. మీరు అనుకున్నటువంటి స్కోర్ అనేటువంటిది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటువంటి క్రమంలో ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ అనేటువంటి చాలా కీలకమైనటువంటి అంశంగా ఉంటుంది. ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలో తెలవాలి, ఏ క్వశ్చన్ పక్కన పెట్టాలో కూడా మనకు తెలవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. చాలామంది ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటువంటి క్రమంలో చాలా రకాల తప్పులు అనేటువంటివి చేస్తారు. ఆ తప్పులు మీరు చేయకూడదు అంటే ఎలాంటి జాగ్రత్తలు అనేటువంటి తీసుకోవాలి, ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటువంటి సరైన క్రమం ఏ రకంగా ఉండాలి, ఎలాంటి మెలకువలు మనం పాటిస్తే మనం అనుకున్నటువంటి స్కోర్ అనేటువంటిది సులభంగా సాధించడానికి అవకాశం ఉంటుంది. అన్ని క్వశ్చన్స్ అనేటువంటివి అటెంప్ట్ చేయడానికి టైం అనేటువంటి సరిపోతుందో క్లియర్గా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం అనేటువంటి చేస్తాను. వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి క్వాలిటీ కంటెంట్ అనేటువంటి చాలా అరుదుగా మీకు లభిస్తుంది కాబట్టి డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ క్లాస్, గైడెన్స్ అనేటువంటి కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీ అందరికీ మరొక ముఖ్యమైనటువంటి విన్నపం ఏంటంటే గంట ముందే మీరు ఎగ్జామినేషన్ హాల్కి చేరుకోండి. ఎందుకంటే తంబు తీసుకొని ఫేస్ స్కాన్ చేసిన తర్వాత మనకు సిస్టమ్ అనేటువంటిది అలాట్ అవుతుంది కాబట్టి ఒక్కోసారి టెక్నికల్ ఇష్యూస్ అనేటువంటి వస్తూ ఉంటాయి, మన తంబు కూడా పడదు. కాబట్టి ఖచ్చితంగా ఒక గంట ముందు మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఉండాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. దాని తర్వాత దూర ప్రాంతాలకు అనేక వ్యయ ప్రయాసాల కోర్చి మనం వెళ్తూ ఉంటాం కాబట్టి తీరా టైంకు పోతే మనకు టెన్షన్గా ఆధారబాదరగా వెళ్తూ ఉంటే ట్రాఫిక్ రద్దీ అనేటువంటిది కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గతంలో చాలా ప్రమాదాలు కూడా జరగడం అయితే జరిగింది. కాబట్టి అలాంటివి ఏమీ లేకుండా ముందుగానే వెళ్ళి ఎలాంటి టెన్షన్ లేకుండా ఆ ఎగ్జామినేషన్ వాతావరణాన్ని అలవాటు చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. హాల్ టికెట్ పట్టుకపోండి. దాని తర్వాత ఏదైనా ఒక గవర్నమెంట్ ఐడి కార్డ్ అనేటువంటి తీసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. గంట ముందు చేరుకోవడం మాత్రం చాలా ముఖ్యమైనటువంటి అంశం. దాన్ని గుర్తుపెట్టుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి. వీలైతే ముందుగానే వెళ్తారు కాబట్టి సెంటర్ దగ్గర ఉంటే చూసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేయండి. హ్యాపీగా మార్నింగ్ మీరు టైంకి వెళ్ళినా కూడా, అంటే గంట ముందు టైం అన్నా కూడా డైరెక్ట్ అదే టైం కాదు, గంట ముందు వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. అంశాన్ని గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ ఎగ్జామినేషన్ రాయడానికి అఫీషియల్ వెబ్సైట్లో మాక్ టెస్ట్ 2026 జూన్ అనేటువంటిది అయితే ఉంటుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ రకమైనటువంటి ఇంటర్ఫేస్ అనేటువంటిది ఉంటుంది. అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి ఇన్విజిలేటర్స్ ఇస్తారు, మీకు క్లియర్గా అవి ఫాలో అవ్వండి. ఎలాంటి డౌట్ ఉన్నా చెయ్యి రైజ్ చేసి మీరు క్లియర్గా వాళ్ళని అడిగేటువంటి ప్రయత్నం చేయండి. సిస్టంలో ఏమైనా సాంకేతిక సమస్యలు వచ్చినా కూడా వాళ్ళు వెంటనే క్లియర్ చేస్తారు. మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చేయలేప్పండి, మీ ప్రాబ్లం అనేటువంటి చెప్పండి. వాళ్ళు ఇక్కడ ఏమేమి రాయాలనో, ఇక్కడ ఏమేమి ఫిల్ చేయాలనో క్లియర్గా చెప్తారు. సైన్ ఇన్ కొట్టిన తర్వాత ఈ రకమైనటువంటి ఇంటర్ఫేస్ అనేటువంటిది మనకు వచ్చేస్తుంది. క్లిక్ చేయగానే ఈ రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి వస్తాయి, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి. ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్లో భాగంగా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను ఇప్పుడు చూద్దాం. మొత్తం టైం చూసుకుంటే మనకు 150 నిమిషాలు, అంటే 2.5 గంటల సమయం అనేటువంటిది మనకు ఉంటుంది. టైం అనేటువంటిది అయిపోయిన టైం అనేటువంటిది అక్కడ మనకు చూపెట్టదు, ఇక్కడ మిగిలి ఉన్నటువంటి టైం అనేటువంటిది చూపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఇక్కడ రైట్ కార్నర్లో మీకు టైం అనేటువంటిది కనిపిస్తుంది, జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఈ టైం అనేటువంటిది 00 అయిందనుకోండి, ఆటోమేటిక్గా మీరు అక్కడ ఎక్కడి వరకు అయితే ఎగ్జామ్ రాస్తారో అక్కడి వరకు అదే డైరెక్ట్గా సబ్మిట్ చేసుకుంటుంది. మళ్ళీ మీరు సపరేట్గా సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత క్వశ్చన్ పేపర్లో మనకు క్వశ్చన్స్ అనేటువంటివి ఈ రకమైనటువంటి కలర్స్లో కనిపిస్తాయి. క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఐకాన్స్ ఇక్కడ చూసుకుంటే ఈ యాష్ కలర్లో ఉన్నది అంటే ఆ క్వశ్చన్ని మనం చూడనట్టే అసలుకి. ఇంకా దాని తర్వాత రెడ్ కలర్లో ఉన్నదంటే చూసినాం కానీ ఆన్సర్ అనేటువంటిది చేయలేదు. గ్రీన్ కలర్లో ఉంటే చూసినాం, పర్ఫెక్ట్ ఆన్సర్ అనేటువంటిది పెట్టేసినాం. దాని తర్వాత ఇక్కడ ఈ వైలెట్ కలర్లో క్వశ్చన్ని చూసినాం కానీ ఆప్షన్ పెట్టకుండా, అంటే ఏనా బీనా అనేటువంటి ఆప్షన్ పెట్టకుండా మార్క్ ఫర్ రివ్యూ కొట్టినాం. దీన్ని మీరు ఉపయోగించకండి, అసలు ఈ బటన్ని మీరు అస్సలే ఉపయోగించకండి. కేవలం 3 మాత్రమే మనం వాడతాం, వాటి గురించి క్లియర్గా చెప్తాను. ఈ దాన్ని ఉపయోగిస్తే మీకు మార్క్ అనేటువంటిది యాడ్ అవ్వదు, దీన్ని ఉపయోగించండి. ఇక్కడ ఈ రకమైనటువంటి మన వైలెట్ కలరు, దాని తర్వాత కింద ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా, ఇదేంటి అంటే క్వశ్చన్ చూసిన తర్వాత 4 ఆప్షన్స్ ABCD అనేటువంటివి ఉంటాయి కదా, మీకు ఇదా అనేటువంటి క్వశ్చన్ డౌట్ ఉన్నది. ముందు ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత ఏదో మనకి ఇంకా దగ్గరగా ఎక్కువ అవకాశం ఉన్నటువంటి దానికి సంబంధించి రకంగా పెట్టుకొని మార్క్ ఫర్ రివ్యూ
కొట్టింది అనుకోండి ఈ రకమైనటువంటి సింబల్ అనేటువంటిది మనకు ఆ క్వశ్చన్కి వస్తుంది. వచ్చిన తర్వాత ఒకవేళ మీకు లాస్ట్కు టైం ఉంటే మళ్ళీ దాని దగ్గరికి వచ్చి చూడొచ్చు ఇట్లాంటి సింబల్ ఉన్న వాటికి సంబంధించి. లేదు టైం లేదు అయిపోయింది అంటే ఈ రకమైనటువంటి సింబల్ వచ్చింది అంటే మీరు పెట్టినటువంటి ఆన్సర్ ఇప్పుడు బీనో సీనో మీరు పెడతారు కదా, ఆ పెట్టిన ఆన్సర్ కింద ఒకవేళ కరెక్ట్ అయింది అనుకోండి అది ఎవాల్యుయేషన్కు కన్సిడర్ చేయబడుతుంది. కానీ ఇది కన్సిడర్ చేయబడదు కాబట్టి దీన్ని మీరు అస్సలే వాడకండి. క్లియర్గా మీరు ఆ ఇంటర్ఫేస్ ఓపెన్ అయిపోయిన తర్వాత వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. దాని తర్వాత కొన్ని ఇక్కడ మనకు లెస్ దెన్ అదేవిధంగా గ్రేటర్ దెన్కి సంబంధించిన సింబల్స్ అంటే ఇక్కడ అంటే ఇంతకుముందు క్వశ్చన్కు దాని తర్వాత క్వశ్చన్కి వెళ్ళడానికి మనకు ఈ రకమైనటువంటి సింబల్స్ అనేటువంటి ఉపయోగపడతాయని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పైనకి కిందికి ఈ రకమైనటువంటి సింబల్స్ ఉన్నాయి కదా, స్క్రోల్ డౌన్ చేసుకోవడానికి స్క్రోల్ అప్ చేసుకోవడానికి ఈ రకమైనటువంటి నావిగేషన్ సింబల్స్ అనేటువంటి ఉపయోగపడతాయి అనేటువంటి అంశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఎగ్జామ్ రాసేటువంటి సందర్భంలో క్లియర్గా వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇవన్నీ కూడా వస్తాయండి మీకు మీరు ఎగ్జామ్ రాసేటువంటి టైంలో. ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ అనేటువంటిది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ నేను ఆల్రెడీ చదివినా అన్న తర్వాత ఇక్కడ హ్యావ్ రీడ్ అండ్ దాని తర్వాత ఇక్కడ అనేటువంటి దాన్ని క్లిక్ చేసుకొని ఐఎమ్ రెడీ టు బిగిన్ అనేటువంటి దాన్ని మీరు క్లిక్ చేసుకోవాలి. అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇన్విలేటర్ ఇస్తారు, మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఏ డౌట్ ఉన్నా చెయ్యి పైకి లేపితే చాలు వాళ్ళు మన దగ్గరికి వచ్చి క్లియర్ చేస్తారు. ఇక్కడ మనం ఐఎమ్ రెడీ టు బిగిన్ అనేటువంటిది కొట్టడానికి ముందు మొత్తంగా మనకు 12 రకాల ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి ఈ రకంగా ఉన్నాయి. ఫాస్ట్గా ఒకసారి చూద్దాం. క్యాండిడేట్ కనుక చూసుకుంటే మీకు సంబంధించి బయోమెట్రిక్ ఫేసెస్ స్కాన్ అదంతా కూడా అయిపోయిన తర్వాత మనము నామినల్ రోల్స్ అనేటువంటి దానిలో మనం సైన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి అనేటువంటి నేపథ్యంలో ఏదైనా తప్పు ఉంటే అక్కడ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత ఎగ్జామినేషన్ అయిపోయే వరకు మీరు ఆ ఎగ్జామ్ హాల్లోనే ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. 150 నిమిషాలు కదా, మీరు 10 నిమిషాల్లో ఎగ్జామ్ రాసినా కూడా మిగిలినటువంటి 140 నిమిషాలు మీరు అక్కడనే ఉండాల్సిందే. మొత్తంగా 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ 150 కూడా ఎంసీక్యూసే ఉంటాయి, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. ప్రతి క్వశ్చన్కు 4 ఆప్షన్స్ అనేటువంటివి ఉంటాయి. ప్రతి అంశాన్ని మీరు క్లియర్గా 4 ఆప్షన్స్ చూసుకున్న తర్వాతనే మీరు అనుకునేటువంటి ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రతి క్వశ్చన్కి ఒక మార్క్ అనేటువంటిది ఉంటుంది, నెగిటివ్ మార్క్స్ అనేటువంటివి ఉండవు. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. చాలామంది కొంత టైం అనేటువంటిది లేకపోవడం వల్ల వదిలిపెట్టొస్తారు. ఏదో ఒకటి పెట్టరండి, మన అదృష్టం మంచిగా ఉండి తాకితే కనుక మార్క్ అనేటువంటిది యాడ్ అవుతుంది. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. మొత్తంగా 150 క్వశ్చన్స్కు 150 నిమిషాల సమయం అనేటువంటిది ఉంటుంది. అయితే ఒక క్వశ్చన్కు ఇంతే టైం ఏమన్నా 1 నిమిషంలోనే చేయాలన్నట్లు ఉంటుందా అంటే లేదండి, మీ ఓపికను పట్టుకొని ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. కానీ అట్లా చేసుకుంటూ కూర్చుంటే మనకు టైం సరిపోదు. వీలైనంత తొందరగా తెలుగు, దాని తర్వాత సోషల్, సైకాలజీ ఇలాంటి అంశాన్ని తొందరగా ఫాస్ట్గా చేసుకుంటే మ్యాథ్స్, ఇంగ్లీష్కు ఈ టైంని మనం కేటాయించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా వీలైనంత ఫాస్ట్గా ఖచ్చితంగా కరెక్ట్గా తొందరగా మనం పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. టైం అనేటువంటిది సేవ్ చేసుకొని కొంత టఫ్గా ఉన్నటువంటి ఏరియాస్కి అయితే వినియోగించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దాని తర్వాత ద క్వశ్చన్స్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్ 1 at a time. అంటే ఇక్కడ చూసుకుంటే మనకు ఒక క్వశ్చన్ ఒకసారి కనిపిస్తుంది. ఆ క్వశ్చన్కు మీకు లిమిటెడ్ టైం అనేటువంటిది లేదు. 150 నిమిషాల్లో మీరు ఏ క్వశ్చన్కి ఎంత టైం వినియోగించుకుంటారు అటువంటిది మీ ఇష్టం అండి. ఇక్కడ క్యాలిక్యులేటర్స్, మ్యాథమెటికల్ టేబుల్స్, పేజర్స్, సెల్ ఫోన్స్, క్యాలిక్యులేటర్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవి కూడా మీకు అలో చేయరు. ఎందుకంటే మనకు వాసులు గీసులు ఏం అవసరం లేదు. టైం అనేటువంటిది రైట్ సైడ్లో క్లియర్గా మనకు కనిపిస్తూనే ఉంటుంది కాబట్టి ఏం అవసరం లేదండి. ఆన్లైన్ ఎగ్జామ్ అనేటువంటిది చాలా వరకు మనకు కొంత ప్రాక్టీస్ చేసుకొని అలవాటు ఉంటే కనుక ఆఫ్లైన్ కంటే చాలా ఉత్తమం. ఎలాంటి ఇబ్బంది ఉండదు, రిజల్ట్ కూడా తొందరగా వస్తుంది. ఇక్కడ బబ్లింగ్ మిస్టేక్స్ ఇలాంటివి తప్పులు కూడా జరగకుండా ఉంటాయి. దాని తర్వాత 10వ అంశం ఎగ్జామినేషన్ హాల్లో ఇన్విలేటర్ చెప్పిన దాన్ని మనం ఫాలో కావాలి, లేకుంటే బయటకు పంపిస్తారు, మన క్యాండిడేట్స్ అనేటువంటిది క్యాన్సిల్ చేస్తారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిండ్రు. దాని తర్వాత క్యాండిడేట్ మే ఆస్క్ ద ఇన్విలేటర్ అబౌట్ ఎనీ క్వరీస్ ఓన్లీ బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద టెస్ట్, నో క్వరీ అదర్ దెన్ టెక్నికల్. అంటే టెక్నికల్ ఇష్యూ గురించి ఏదైనా ఉంటే కనుక అడగచ్చు, క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం వాళ్ళు చెప్పారు. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇన్ కేస్ యూ డిటెక్ట్ ఎనీ హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ విత్ ద కంప్యూటర్ ప్రొవైడెడ్ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ అండ్ ఇన్ఫార్మ్ ద ఇన్సులేటర్ అనేటువంటి అంశాన్ని క్లియర్గా మనకి ఇక్కడ చెప్తున్నారు. ద ప్రాబ్లమ్ విల్ బి రెక్టిఫైడ్, ద టైమ్ లాస్ట్ ఇన్ ద రెక్టిఫికేషన్ ఇఫ్ ఎనీ సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఎనీ అదర్ టెక్నికల్ ప్రాబ్లమ్ విల్ బి ఇక్కడ చూసుకుంటే మనకు కాంపెన్సేటెడ్ ఆటోమేటికల్లీ బై ద సిస్టమ్ అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. అంటే ఏదైనా టెక్నికల్ ఇష్యూ వల్ల మీకు సిస్టమ్ అనేటువంటిది ఆగిపోవడం కానీ, సరిగా పనిచేయకపోవడం కానీ అట్లాంటిది ఉంటే కనుక మీరు చేయలేపేసి సార్ అన్నారు అనుకోండి, మేడం అన్నారు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఉరుక్కుంటా అది క్లియర్ చేస్తారు. క్లియర్ చేసే టైంలో మనకు టైం వేస్ట్ అవుతుందని మనం మొత్తుకుంటాం కాబట్టి అది ఆపేసి మనకు మళ్ళీ అక్కడ నుంచి అది క్లియర్ అయిన తర్వాత ఎంత టైం వేస్ట్ అవుతుందో అంత టైం అనేటువంటిది ఆటోమేటిక్గా సిస్టమ్ జనరేట్ చేస్తుంది. మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఇవన్నీ చదువుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా ఈ రకంగా క్లిక్ చేసుకొని ఐఎమ్ రెడీ టు బిగిన్ అని కొట్టేయాలి. కొట్టేసిందంటే మనకు టెస్ట్ అనేటువంటిది ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం టెస్ట్ ఎట్లా రాయాలను.
ఇంత తొందరగా అక్కడ ఓపెన్ కాదు, మనం టిక్కు మొత్తుకుంటా పోతే వాళ్ళకు ఒక పర్టికులర్ టైం ఉంటుంది కాబట్టి ఆడ సెకండ్లు పడతా ఉంటాయి. 9 మినిట్స్, 10 మినిట్స్, 11 మినిట్స్ అని అది మనం ఇక ఓపిక పెట్టుకొని అదంతా కూడా క్లియర్గా చూసుకుంటూ ఉండాలి. వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారంగా మనం చేసుకుంటూ పోతే మీకు కూడా ఈ రకంగానే ఓపెన్ అవుతుంది, ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. వాళ్ళు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు ఫాలో కండి. అయితే ఈ రకంగా మనకు ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఇంటర్ఫేస్ అనేటువంటిది క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకు ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి టైం అనేటువంటిది క్లియర్గా మనకి ఈ రకంగా కనిపిస్తున్నది. 148 నిమిషాల 47 సెకండ్లు అని ఈ రకంగా కనిపిస్తున్నది. తక్కువతా ఉన్నది కాబట్టి క్లియర్గా మీరు చూసుకోండి. ఈ రకంగా తగ్గుతూ ఉంటుందండి టైం అనేటువంటిది, చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత ఈ రకంగా మన క్వశ్చన్ ఓపెన్ అయిన తర్వాత మనకు రైట్ సైడ్ ఏముంటాయి, లెఫ్ట్ సైడ్ ఏముంటాయి, టైటిల్ పైన ఏముంటుందో క్లియర్గా తెలుసుకుందాం ఇప్పుడు ఇంటర్ఫేస్లో భాగంగా. ఇక్కడ చూసుకుంటే పైన మార్క్ టెస్ట్ అనేటువంటి దాని ఉన్న ప్లేస్లో ఫస్ట్ మనకు సైకాలజీ అనేటువంటి సబ్జెక్ట్ ఉంటుంది కదా, సైకాలజీ అనేటువంటిది కనిపిస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ మనకు తెలుగు అనేటువంటిది ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఇంగ్లీష్ అనేటువంటిది ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మ్యాథ్స్ అనేటువంటిది ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు సైన్స్, సోషల్ అనేటువంటిది ఉంటుంది. సైన్స్ అండ్ సోషల్ అనేటువంటిది అయితే ఉంటుంది. మరి మెథడాలజీ ఎక్కడ ఉంటుంది అంటే పోయినసారి అయితే మనకు తెలుగు మెథడాలజీ తెలుగు కిందనే వచ్చింది, ఇంగ్లీష్ మెథడాలజీ ఇంగ్లీష్ కిందనే వచ్చింది, మ్యాథ్స్ మెథడాలజీ మ్యాథ్స్ కిందనే వచ్చింది, సైన్స్ అండ్ సోషల్కి సంబంధించిన మెథడాలజీ దాని కిందనే వచ్చింది. డిఎస్సికి సపరేట్గా వేరువేరుగా వచ్చింది. ఇక్కడ సపరేట్గా మెథడాలజీ అని డిఎస్సికి వచ్చింది, టెట్కు మాత్రం అందులోనే వచ్చింది. కాబట్టి అది ఎట్లా ఉన్నా వాళ్ళకి ఇంటర్ఫేస్ అనేటువంటిది ఏ రకంగా ఉన్నా అంటే మెథడాలజీ సపరేట్గా ఇచ్చినా లేదంటే తెలుగు మెథడాలజీ తెలుగులోనే కల్పించినా అవన్నీ కూడా మీరు పైన ఉన్నటువంటి ఈ టైటిల్ బార్ని అంతా కూడా ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. పోయినసారి చాలామంది డిఎస్సిలో మెథడాలజీ క్వశ్చన్స్ అనేటువంటి వాళ్ళకి అర్థం కాక ఈ రకంగా ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల, వదిలిపెట్టడం వల్ల దాదాపుగా మెథడాలజీ క్వశ్చన్స్ అన్నీ కూడా చేయకుండా రావడం వల్ల మనకు అంటే 30 క్వశ్చన్స్ అండి, దాదాపుగా మనకు 15 మార్కులు వాళ్ళు డైరెక్ట్గా మొత్తానికి కోల్పోయారు. ఎంత మంచిగా చేసినా కూడా మనకి ఇబ్బంది అనేటువంటిది అయింది. చాలామంది ఆ రకంగా జాబులు కోల్పోయారు. కాబట్టి ఇలాంటి తప్పులు మీరు చేయకండి. ఇక్కడనే ప్రధానంగా చేసేటువంటి తప్పులు ఆ జాగ్రత్తలు మనం చూసుకోవాలి. పైన ఏమున్నాయి, సైకాలజీ, తెలుగు, ఇంగ్లీషా, దీని మీద వచ్చిండ్రు అనుకోండి. సైకాలజీ 30 క్వశ్చన్లు ఇక్కడ కనిపిస్తాయి మీకు, తెలుగు ఈ రకంగా ఆ 30 క్వశ్చన్లు ఇక్కడ కనిపిస్తాయి, ఇంగ్లీషు 30 క్వశ్చన్లు కనిపిస్తాయి, మ్యాథ్స్ 30 క్వశ్చన్లు కనిపిస్తాయి, సైన్స్ అండ్ సోషల్ ఈ రకంగా 30 క్వశ్చన్లు అనేటువంటివి కనిపిస్తాయి. క్లియర్గా మీరు చూడాలి, ఎన్నిటికి ఆన్సర్ చేసినా ఎన్నిటికీ ఆన్సర్ చేయలేదు. ఇక్కడ క్లియర్గా కనిపిస్తాయండి, ఆన్సర్డ్, నాట్ ఆన్సర్డ్, నాట్ విజిటెడ్, మార్క్ ఫర్ రివ్యూ, ఎన్ని పెట్టినాం అనేది క్లియర్గా ఒక్కొక్క సెషన్కు మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు ఎగ్జామినేషన్ అనేటువంటి స్టార్ట్ చేసుకునేటువంటి సందర్భంలో మనం మెథడాలజీలో చదివినటువంటి సింపుల్ టు కాంప్లెక్స్ అనేటువంటి ఫార్ములాని మీరు అక్కడ అప్లై చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మనకు ఎగ్జామ్ రాసేటువంటి సందర్భంలో క్వశ్చన్ పేపర్ ఓపెన్ అయిందంటే కొంత క్యూరియాసిటీ, భయం అనేటువంటిది నీకు తెలియకున్నా, నీకు ఎంత ధైర్యవంతమైనా కూడా అక్కడ అది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ముందు మనకి ఈజీగా ఉన్నటువంటి సబ్జెక్ట్ నుంచి మొదలు పెట్టుకుంటే ఆ భయం అనేటువంటిది అక్కడ పోతుంది. ఖచ్చితంగా మనకు ఒక ధీమా ఉంటుంది. అది ఎట్లా వచ్చినా, ఎగ్జాంపుల్గా నాకు తెలుగు అనేటువంటిది ఎట్లా వచ్చినా చేయగలను అనేటువంటి నమ్మకం ఉంటుండే కాబట్టి ఖచ్చితంగా అవుట్ ఆఫ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి ఏరియా కాబట్టి దాని నుంచి మొదలు పెట్టుకొని ఫస్ట్ తెలుగు, దాని తర్వాత సైకాలజీ, దాని తర్వాత ఈవీఎస్, దాని తర్వాత ఇంగ్లీషు, దాని తర్వాత మ్యాథ్స్ ఉన్నది. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా కూడా ముందే నేను మ్యాథ్స్కి వెళ్ళకపోయేవాడిని. ఎందుకంటే మ్యాథ్స్లో మనకు ఒక క్వశ్చన్ రాకపోయినా కూడా అక్కడనే పట్టుకొని చేయాలి అనిపిస్తుంది. కాబట్టి అక్కడ టైం అనేటువంటిది కిల్ అవుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి ప్యాటర్న్, సింపుల్ టు కాంప్లెక్స్ అనేటువంటి ప్యాటర్న్ ఫాలో కండి. తెలుగు మనకు సులభంగా ఉన్నటువంటి అంశాలు అంటే టఫ్ వచ్చినా కూడా మనం తొందరగా ఆన్సర్ చేయడానికి, అక్కడ ఈజీగా ఎలాంటి టఫ్ క్వశ్చన్ వచ్చినా అర్థం చేసుకొని చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా నేను తెలుగు నుంచి మొదలు పెట్టుకునేవాడిని. కానీ ఇక్కడ తెలుగులో కనుక చూసుకుంటే గద్యం, పద్యం దగ్గర మీరు ఆగకండి. డైరెక్ట్గా అక్కడ కొంత టైం అనేటువంటిది వేస్ట్ అవుతుంది. కాబట్టి మనకు 31వ క్వశ్చన్ నుంచి తెలుగు స్టార్ట్ అవుతాయండి క్వశ్చన్స్ అనేటువంటివి. అక్కడ 40 క్వశ్చన్స్ వరకు గద్యం, పద్యానికి సంబంధించి అయితే ఉంటాయి. కాబట్టి 41 నుంచి మీరు ఇక్కడ డైరెక్ట్గా మీరు క్లిక్ చేసుకుంటే మనకు డైరెక్ట్గా 41వ క్వశ్చన్ అనేటువంటి దానిపైన క్లిక్ చేసుకుంటే ఆ తెలుగుకు సంబంధించిన క్వశ్చన్స్ అనేటువంటివి అక్కడ వస్తాయి. ఇక్కడంటే అన్ని ఇంగ్లీష్లో జస్ట్ మార్క్ టెస్ట్ ఎట్లుంటుందో చూపెట్టడానికి ఇచ్చిండ్రు. 41వ క్వశ్చన్ ఇస్తే డైరెక్ట్ క్వశ్చన్స్ 40 వరకు మనకి ఏముంటాయి అంటే 30 నుంచి పద్యానికి సంబంధించిన 5 క్వశ్చన్లు, గద్యానికి సంబంధించిన 5 క్వశ్చన్లు. కాబట్టి కావాల్సిన వాళ్ళు మీరు సైకాలజీ నుంచి మొదలు పెట్టుకోండి. ఆ రకంగా సైకాలజీ లేదంటే తెలుగు, ఈవీఎస్ ఈ రకంగా మీకు సులభమైనటువంటి అంశం నుంచి మొదలు పెట్టుకొని కఠినమైనటువంటి అంశాల వైపు అయితే వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మనం క్వశ్చన్ చదివేటప్పుడే ఇక్కడ కానిది, సరికానిది వాటిని ఇక్కడ ఆన్లైన్లో మనకు వెసులుబాటు ఏంటంటే హైలైట్ చేసి, అంటే కొంచెం డార్క్గా వస్తుంది. కాబట్టి సరైనది అడిగారా, సరికానిది అడిగారా, అన్ని ఆప్షన్స్ చూసిన తర్వాతనే ఆన్సర్ పెట్టండి.
4 ఆప్షన్స్ చూసిన తర్వాతనే మనం ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే క్యూరియాసిటీతో ముందు 4 క్వశ్చన్లు ఈజీగా వచ్చినాయి అనుకోండి, ఇక్కడ 5వ క్వశ్చన్ని మనం పట్టించుకోం, అసలు ఈజీగా వస్తుంది కానీ అది కొంత మెలికి ఉంటుంది కాబట్టి అక్కడ సంబంధించినది అడిగారా సంబంధించినది అడిగారా ఆ రకమైన ప్రతి అంశాన్ని క్లియర్గా చూసుకొని మనం ఫైనల్గా ఆన్సర్ పెట్టుకొని సేవ్ నెక్స్ట్ అనేటువంటిది పర్ఫెక్ట్గా తెలిస్తే కొట్టాలి. లేదంటే మనకు అదా ఇదా అని డౌట్ ఉంటే మనకు మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అనేటువంటిది కొట్టాలి. ఇప్పుడు క్లియర్గా మన బటన్స్ గురించి క్లియర్గా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటివి ఉన్నాయి, అదేవిధంగా యాప్ యొక్క లింక్ అనేటువంటిది కూడా ఉన్నది. ఖచ్చితంగా చాలా ఫ్రీ టెస్ట్లు అనేటువంటివి, ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది మీకు టెట్ 2 DSలో ఉపయోగపడే విధంగా మీకు అందుబాటులో ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా అందులో గ్రూప్లో జాయిన్ అవ్వండి, అదేవిధంగా యాప్ డౌన్లోడ్ చేసుకొని వాటిని పొందేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక మిగిలినటువంటి బటన్స్ క్వశ్చన్స్ ఎట్లా అటెంప్ట్ చేయాలనేది ఇప్పుడు చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు క్వశ్చన్స్ని మనం ఏ రకంగా అటెంప్ట్ చేయాలో చూద్దాం. మొదటి క్వశ్చన్ నేను చూశాను, ఇక్కడ చూసినా కాబట్టి రైట్ సైడ్ మనకు 1వ క్వశ్చన్ చూసినాం కానీ ఇంకా ఆన్సర్ చేయలేదు కాబట్టి రెడ్ కలర్లో ఉన్నది. 2వ క్వశ్చన్ ఈ రకంగా యాష్ కలర్లో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని మనం ఇంకా చూడలేదు. మొదటి క్వశ్చన్ నేను చూసిన దీనికి సంబంధించిన 3D మోడల్ దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ టీచింగ్ అబౌట్ అర్త్. ఇక్కడ మ్యాప్స్, పిక్చర్స్, దాని తర్వాత చార్ట్స్, గ్లోబ్. 3D అంటే ఇక్కడ గ్లోబ్ అనేటువంటిది వస్తుంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ నాకు తెలుసు. ఈ క్వశ్చన్కు కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ అనేటువంటిది క్లిక్ చేసుకున్న తర్వాత సేవ్ నెక్స్ట్ కొట్టిన. సేవ్ నెక్స్ట్ అంటే మనకు అది సేవ్ అయిపోయింది, కరెక్ట్ ఆన్సర్ తెలుసు కాబట్టి గ్రీన్ కలర్లో ఉన్నదంటే పర్ఫెక్ట్గా నువ్వు ఆన్సర్ చేసినట్టు. 2వ క్వశ్చన్ చూసిన తర్వాత నాకు ఇదా అని అంతే కొంత డౌట్ ఉన్నది. అంటే టైం ఉంటే కనుక నేను మళ్ళీ వచ్చి ఒకవేళ చేంజ్ చేసుకుంటాను అనుకుంటే కనుక మీరు ఏం చేయండి అంటే మార్క్ ఫర్ రివ్యూ అని నెక్స్ట్ కొట్టాలి. మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్వశ్చన్ చూసిన తర్వాత అయితే మార్క్ ఫర్ రివ్యూ నెక్స్ట్ అన్న కొట్టాలి, లేదంటే సేవ్ నెక్స్ట్ అన్న కొట్టాలి. ఖచ్చితంగా మీరు ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ క్లిక్ చేసుకొని డైరెక్ట్గా నేను మళ్ళీ 3వ క్వశ్చన్కి ఇట్లా పోతా అంటే అది అట్లనే ఉంటుంది. మనం పెట్టిన ఆప్షన్ ఆడ సేవ్ కాదు, ఖచ్చితంగా సేవ్ నెక్స్ట్. పర్ఫెక్ట్గా మీకు ఆన్సర్ తెలుసు, ఇక్కడ దీని ఆన్సర్ RTE 2000 ఇది క్వశ్చన్ చూసిండ్రు, దీని పర్ఫెక్ట్ ఆన్సర్ తెలిసింది అనుకుంటే పెట్టుకున్న తర్వాత సేవ్ నెక్స్ట్ కొట్టేయండి. ఈ రకంగా గ్రీన్ కలర్లో సేవ్ అవుతుంది. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అదా ఇదా అని డౌట్ ఉన్నది, ఎక్కువ అవకాశం ఉన్నది పెట్టేసుకొని మార్క్ ఫర్ రివ్యూ పెట్టండి. ఇది పెట్టినా కూడా మీకు కన్సిడర్ అవుతుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ విల్ ఆల్సో బి ఎవాల్యుయేటెడ్. క్లియర్గా ఇచ్చాడు. ఇట్లా మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నా మీకు ఎవాల్యుయేషన్ అవుతుంది. మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేదు. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ రకమైనటువంటి దాన్ని వచ్చేటట్టే మీరు చూసుకోండి మార్క్ ఫర్ రివ్యూ పెట్టిన తర్వాత. అయితే మనం ఇంకోటి కూడా చూసాం, అది ఎట్లా అంటే ఈ క్వశ్చన్ నేను చూసిన ఇదా అని డౌట్ ఉన్నది కాబట్టి ఏది పెట్టకుండా నువ్వు మార్క్ ఫర్ రివ్యూ అని నెక్స్ట్ కొట్టినావు అనుకో, నెక్స్ట్ క్వశ్చన్కి పోతుంది, కలర్ మారుతుంది. కానీ ఈ రకమైనటువంటి కలర్ ఈ కింద ఉన్నది కదా, ఇది లేదు. ఈ రకంగా ఉంటే మీకు అది కన్సిడర్ కాదు. అంటే దీని అర్థమైంది, చూసినావు మార్క్ ఫర్ రివ్యూ కొట్టినావు కానీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోలే, అది కరెక్ట్ కాదు. దాన్ని మీరు యూజ్ చేయకండి, దాన్ని వాడకండి. చూసినావు అదా ఇదా అని డౌట్ ఉన్నది అనుకోండి, ఏదో ఒకటి దగ్గరగా అంటే 90% మనకు లాస్ట్లో మీరు ఇట్లా అనుకున్నవి మారవకండి, ముందు అనుకున్నవి కరెక్ట్ అవుతాయి. మారితే మాత్రం చాలా వరకు నేను 2-3 సార్లు ట్రై చేసిన పోయిన ఎగ్జామ్స్లో నా అయితే పోయినాయి. అట్లా చాలామంది కూడా అదే చెప్పినారు. దాదాపుగా మీకు ఫస్ట్ కరెక్ట్ అనిపించినాయి అట్లనే ఉండండి. మీకు ఖచ్చితంగా మళ్ళీ చూస్తాను అనుకుంటే డైరెక్ట్గా ఈ సింబల్స్ ఉంటాయి కాబట్టి దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆ క్వశ్చన్ వస్తుంది, మళ్ళీ చెక్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇట్లా ఉంచకండి. ఇప్పుడు ఏదో క్వశ్చన్ ఉన్నది ఇట్లా ఉంచకండి. ఇక్కడ డౌట్ ఉన్నది కాబట్టి ఇదా ఉంటే 90% అవకాశం ఉన్నది పెట్టండి. అంటే ఎక్కువ అవకాశం ఉన్నది ఉంటుంది కదా, దాన్ని పెట్టండి. పెట్టి మార్క్ ఫర్ రివ్యూ కొట్టండి. కొడితే ఈ రకంగా వస్తుంది మీకు సింబల్. అట్లా డౌట్ ఉన్నాయి ఇట్లా వస్తే కన్సిడర్ అవుతుంది. అంటే మీరు డైరెక్ట్గా దీనికి ఆప్షన్ అనేటువంటిది ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసినట్టే. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఖచ్చితంగా మీకు తెలిసినటువంటి వాటిని సేవ్ నెక్స్ట్ కొట్టండి, డౌట్ ఉన్నటువంటి వాటిని మార్క్ ఫర్ రివ్యూ అని నెక్స్ట్ కొట్టండి. అది కొట్టంగానే నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్తారు. అయితే ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుంది, మనకు సంబంధించి రైట్ సైడ్లో మన కథ అంత ఉంటుంది. మనం ఎన్నిటికీ ఆన్సర్ చేయలేదు, ఎన్నిటికి కరెక్ట్ ఆన్సర్ వేసినాము, ఎన్నిటికి మార్క్ ఫర్ రివ్యూ అనేటువంటిది చేసినాము అనేటువంటిది క్లియర్గా ఉంటుంది. మొత్తానికి 144 క్వశ్చన్లు ఇంకా మనం చూడలేదు అని క్లియర్గా మనకి డాటా అంతా కనిపిస్తుంది. క్లియర్గా మీరు చూసుకోండి. ప్రతి సెక్షన్ ఇక్కడ సైకాలజీ ఉంటుంది, దాని తర్వాత తెలుగు ఉంటుంది, దాని తర్వాత ఇక్కడ ఇంగ్లీష్ అనేటువంటిది ఉంటుంది. ఒక్కొక్క సెక్షన్ పైన మీరు క్లిక్ చేసి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అయితే మనకు ఎగ్జామ్ అనేటువంటిది కంప్లీట్ అయ్యే టైంకు గ్రీన్ కలర్లో ఉండాలి, దాని తర్వాత ఇక్కడ వైలెట్ కలర్లో ఉండి కింద గ్రీన్ కలర్ ఉంది కదా, ఈ రకంగా ఉండాలి. ఈ రకంగా ఉండకూడదు, ఈ రకంగా ఉండకూడదు. అవన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు టైం లేదనుకున్నారనుకోండి, ఇక మనకు ఆల్రెడీ క్లియర్గా కనిపిస్తుంది ఇక టైం ఎంత ఉన్నదో అనేది. ఆ టైం ఇంకొక 10 నిమిషాలు ఉన్నది, 5 నిమిషాలు ఉన్నది అనగా ఏం చూడకండి, అన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఒక క్వశ్చన్ వస్తుంది కదా అని మీరు చూసిండ్రు అనుకోండి, ఇవన్నీ చెక్ చేసుకోకపోతే మొత్తం ఆగమవుతుంది. కాబట్టి
ఒక 5-10 నిమిషాలు ఉన్నాయనగా మనకి ఎన్నిటికి ఆన్సర్ చేసినామో ఆ అంశాన్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫాస్ట్గా. ఏదైనా మనకి ఇట్లా ఆన్సర్ చేయకుండా ఉన్నదనుకోండి, దాని మీద క్లిక్ చేయండి, ఏదో ఒకటి ఆన్సర్ పెట్టేసేయండి, సేవ్ నెక్స్ట్ కొట్టేసేయండి. ఏదో ఒకటి దాని మీద క్లిక్ చేయండి, ఆన్సర్ పెట్టేసేయండి, సేవ్ నెక్స్ట్ అనేటువంటిది కొట్టేసేయండి. ఈ రకంగా ఉంటే మాత్రం పెట్టేసేయండి. ఒక్క క్వశ్చన్ కూడా మీరు వదిలిపెట్టకండి. అయితే మనం లాస్ట్లో ఎగ్జామ్ రాసిన తర్వాత మనం చూసేటప్పుడు అయితే గ్రీన్ కలర్లో ఉండాలి, లేదంటే ఇక్కడ వైలెట్ కలర్లో ఉండేసి ఈ మన కింద ఈ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి దానిలో ఉండాలి. ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ అనేటువంటి డౌట్ ఉన్నట్టు వరకు దీన్ని చేయండి. ఇది కూడా కన్సిడర్ చేస్తారు. పోయినసారి కూడా చేసిండ్రు, మీరు కంగారు పడకండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. ఈ రకంగా మీరు ఎగ్జామ్ అనేటువంటిది అటెంప్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్స్కి వెళ్ళాలి అంటే డైరెక్ట్గా ఇప్పుడు 3వ క్వశ్చన్ 4వ క్వశ్చన్ దాని క్వశ్చన్ నెంబర్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ వస్తుంది. లేదంటే ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసినావు, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసింది. ప్రీవియస్ క్వశ్చన్ వెళ్ళాలంటే ప్రీవియస్ పైన క్లిక్ చేస్తే ఆ క్వశ్చన్కి వెళ్తుంది. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలంటే మనకి ఈ రకంగా నంబర్ మీద డైరెక్ట్గా క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆ క్వశ్చన్ అనేటువంటిది వస్తుంది. మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేదు. ఇక్కడ మనకు ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనం క్లియర్గా ఈ పైన ఉన్నటువంటివన్నింటి పైన మనం చూడాల్సింది ఏంటంటే అక్కడ మనం ఏ సబ్జెక్టుకి ఆన్సర్ చేస్తున్నాం, ఇంకా ఎన్ని సబ్జెక్టులు అనేటువంటివి మిగిలిపోయి ఉన్నాయి, అన్నింటికి ఆన్సర్ చేసినామా లేదా ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుంది. 4కి ఆన్సర్ చేసినాం, 2కి ఆన్సర్ చేయలేదు, ఇంకా మొత్తం చూడడం లేదు, మార్క్ ఫర్ రివ్యూ అనేటువంటిది ఇన్ని బిట్కి పెట్టినాం, క్లియర్గా మనకు కౌంట్ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. ఆన్లైన్లో ఇదంతా బెనిఫిట్ అనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ మనకు లాస్ట్లో మనకు ఫైనల్ సబ్మిషన్ అనేటువంటిది మనమే కొట్టాలన్నా డైరెక్ట్ ఆటోమేటిక్గా అదే అయిపోతుంది. అంటే మనం ఏం కొట్టాల్సిన అవసరం లేదు, అదే ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది. మనకు అక్కడ సబ్మిట్ కొట్టేటువంటి టైంలో కూడా సబ్మిట్ అయిపోయిన తర్వాత కూడా క్లియర్గా డేటా వస్తుందండి. మనం ఎన్నిటికి ఆన్సర్ చేసినాం, ఎన్నిటికి ఆన్సర్ చేయలేదు, మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టినాం, ఇట్లా ఇదంతా డేటా వచ్చేస్తుంది. అప్పుడు కూడా మనకు వాళ్ళు ప్రాసెస్ చెప్తారు, అది కొట్టేస్తే అయిపోతుంది, ఎగ్జామ్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయినట్టే. అయితే ఈ ఎగ్జామ్ రాసేటువంటి సందర్భంలో మనకు ఇంగ్లీష్కు సంబంధించినటువంటి పారాగ్రాఫ్స్ అదేవిధంగా తెలుగుకు సంబంధించిన పారాగ్రాఫ్స్ వచ్చిన తర్వాత అయితే మనకు ఆ క్వశ్చన్ అనేటువంటిది మనకి ఇంత సింపుల్గా రాదండి. అక్కడ కొన్ని స్టేట్మెంట్ అలాంటివి ఉంటే కనుక మనం అక్కడ స్క్రోల్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ పక్కకు పట్టుకొని జరపాలి, కిందికి పైకి మౌజ్ను పట్టుకొని జరుపుతూ ఉండాలి, చూడాలి. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్యాసేజ్ వచ్చినటువంటి సందర్భంలో మాత్రం మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ మనకు ఎగ్జాంపుల్గా చూపిస్తా. ఇక్కడ చూడండి పెద్ద క్వశ్చన్ అనేటువంటిది వచ్చింది. పెద్ద క్వశ్చన్ వచ్చినప్పుడు మనం దీన్ని పట్టుకొని కిందికి పైకి ఇట్లా జరుపుతూ ఉండాలి. కాబట్టి పెద్ద ప్యాసేజ్ వచ్చినప్పుడు అదంతా చూసి మనం ఆన్సర్లు చేయాలంటే తలకాయ పోతుంది, కాబట్టి టైం అంతా ఆన్నే పోతుంది. కాబట్టి నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే తెలుగుకు సంబంధించి ముందు ఓపెన్ చేయగానే పద్యము గద్యాన్ని పక్కకు పెట్టేసేయండి. పద్యము గద్యాన్ని పక్కకు పెట్టేసి, అంటే తెలుగు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకు 31వ క్వశ్చన్ నుంచి తెలుగు అనేటువంటి స్టార్ట్ అవుతుంది. 30 నుంచి మనకు సైకాలజీ, ఇక్కడ 30 నుంచి 40 వరకు మనకు గద్యానికి సంబంధించి 5 క్వశ్చన్లు, అదేవిధంగా పద్యానికి సంబంధించిన 5 క్వశ్చన్లు ఉంటాయి. అంటే 10 క్వశ్చన్ల తర్వాత డైరెక్ట్ క్వశ్చన్లు కంటెంట్ నుంచి వస్తాయి. కాబట్టి మీరు ఏం చేయండి అంటే 41వ క్వశ్చన్ నుంచి ముందు ఆన్సర్ చేసుకోండి. ఆ రకంగా 41వ క్వశ్చన్స్ అనేటువంటి నుంచి ఆన్సర్ అయితే డైరెక్ట్గా క్వశ్చన్ ఆన్సర్ ప్యాసేజ్ చదవాల్సిన అవసరం లేదు, పద్యం చదవాల్సినటువంటి అవసరం లేదు. ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంగ్లీష్ కూడా అట్లా చేసిన తర్వాత మిగిలినటువంటి ఆ పద్యము గద్యం దగ్గరికి వెళ్ళేసి క్లియర్ చేసుకోండి. పద్యము గద్యం పట్టుకొని కూర్చుంటే మాత్రం అది మాత్రం మనకు టైం అనేటువంటిది కిల్ అవుతుంది. చాలామంది ఇక్కడనే తప్పు చేసి టైం అనేటువంటిది పోగొట్టుకుంటారు. ఎందుకంటే డైరెక్ట్గా ఇట్లా చూసి పెట్టే ఆన్సర్లు మనకు రావచ్చు. అట్లాంటిది నువ్వు స్టేట్మెంట్ క్వశ్చన్స్ దగ్గర ఎక్కువ టైం వేస్ట్ చేసుకొని పారాగ్రాఫ్ గద్యానికి సంబంధించిన దాని దగ్గర ఎక్కువ టైం వేస్ట్ చేసుకుంటే మాత్రం మనం ఈజీగా చూసి ఆన్సర్ పెట్టేటువంటివి మనకు టైం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఆ గద్యము పద్యం దగ్గర జాగ్రత్తగా ఉండండి. అందుకే మీరు ఎగ్జామ్ ఆన్సర్ అనేటువంటి చేసేసి రావాలి. సబ్మిట్ అనేటువంటి మనం కొట్టాల్సిన అవసరం లేదు. అంటే ఏదైనా భయపడి సబ్మిట్ కొట్టుతే గిట్ట అది పోతుందా అయిపోతుందా అనుకుంటారేమో, ఇది మనకు యాక్టివేట్ అయ్యే ఉండదండి. మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. అది దాని మీద మీరు క్లిక్ చేసినా కూడా అదేం వర్క్ అవ్వదు. మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. టైం అయిపోయిన తర్వాతనే క్లోజ్ అవుతుంది. మధ్యలో గిట్ట ఏదైనా కంగారు పడి లటుకు మన సబ్మిట్ మీద వస్తే గిట్ట పోతుందా అనుకోకండి, ఏమీ కాదు. మళ్ళీ లాస్ట్లో కూడా మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, అదే తీసుకుంటుంది. వాళ్ళు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సిందంతా కూడా అన్నింటికీ కరెక్ట్ ఆన్సర్స్ అనేటువంటి ప్రతి సెక్షన్, ఇక్కడ సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మీరు కరెక్ట్ ఆన్సర్లు చేసినరా లేదా అన్నది ఒక్కొక్కటి చెక్ చేసుకోండి. ఇక్కడ క్లియర్గా ఉంటుంది ఎన్నిటికి ఆన్సర్ చేసినాం, ఎన్నిటికి ఆన్సర్ చేయాలి, అవన్నీ కూడా చూసుకోండి. జాగ్రత్తగా మీరు ఈ రకంగా ప్రాక్టీస్ చేస్తేనే ఎగ్జామ్స్ అనేటువంటి ఈ మార్క్ టెస్ట్ అయినా కనీసం రాస్తే మీకు అంటే మౌజ్ ఎట్లా పట్టాలి, క్వశ్చన్ ఎట్లా ఆన్సర్ చేయాలి, అవన్నీ కూడా మీకు ఒక అవగాహన అనేటువంటి వస్తుంది. ఒక్క క్వశ్చన్ కూడా వదిలిపెట్టకుండా రాయండి. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఇక ఇప్పుడు ఒకసారి ఆ 17 అంశాల గురించి ఫాస్ట్గా మీకు ఒక్కొక్క నిమిషంలో వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. తెలుగులో కన్వర్ట్ చేయడం జరిగింది, మన గ్రూప్స్లో కూడా మీకు షేర్ చేస్తాను. ఫాస్ట్గా ఒకసారి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. హాల్ టికెట్ కింద ఉన్నటువంటి 17 అంశాలు ఉన్నాయి కదా, వీటన్నింటిని కూడా మీకు తెలుగులో అందుబాటులోకి అయితే తీసుకొచ్చిన. అంటే దాదాపుగా ఇంగ్లీష్లో అర్థమవుతుంది, కొంతమంది చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే ఉపయోగపడతాయి కదా అని తీసుకొచ్చిన. కంటే ఒకసారి ఫాస్ట్గా మీకు వాటిని చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను.
హాల్ టికెట్లో ఇవ్వబడినటువంటి దానికి సంబంధించిన సమాచారం అంతా అభ్యర్థులు ఎంటర్ చేసినారు కాబట్టి దానికి పూర్తి బాధ్యులు అభ్యర్థులే అనేటువంటి అంశం ఫస్ట్ది. దాని తర్వాత ఇక్కడ అభ్యర్థికి సంబంధించి అప్లై చేసుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా ఈ క్వాలిఫికేషన్ ఉన్నదా, దీన్ని అప్లోడ్ చేయి దాన్ని అప్లోడ్ చేయి అని అడగలేదు కాబట్టి మీరు ఎగ్జామ్ రాసిండ్రు అనుకోండి, ఒకవేళ నాకు క్వాలిఫికేషన్ లేకపోయినా డిఎల్ లేదు నేను రాద్దాం అనుకున్నా రాసిన అప్లికేషన్ అయింది, ఎగ్జామ్ రాసిన కాబట్టి ఎగ్జామ్ రాసినంత మాత్రాన నేను ఎలిజిబుల్ అనేటువంటిది కాదు. ఇక్కడ దీనికి సంబంధించి మళ్ళీ డిఎస్సికి వెరిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ అంశాన్ని మనకు రెండవ అంశంగా మనకైతే ఇక్కడైతే చూడొచ్చు. దాని తర్వాత మూడవ అంశం కనుక చూసుకుంటే అభ్యర్థి పరీక్ష సమయానికి 2 గంటల ముందు పరీక్షా కేంద్రంలో హాల్ టికెట్తో హాజరు కావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఖచ్చితంగా హాల్ టికెట్ అనేటువంటిది ఒక 2 జిరాక్స్ సెట్లు అనేటువంటి తీసుకొని పెట్టుకోండి, ఎందుకంటే మిస్ అవుతుంది అనుకోండి మన దగ్గర ఒకటి రెడీగా ఉండాలి, ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత హాల్ టికెట్ సమర్పించడంలో విఫలమైన అభ్యర్థులను పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతించారు. హాల్ టికెట్ అనేటువంటిది తీసుకోకపోతే మనకు రానియరు కాబట్టి లోపలికి ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. బయోమెట్రిక్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి 2 గంటల ముందే అభ్యర్థిని ఎగ్జామినేషన్ హాల్కి అయితే అలో చేస్తారు, ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే ఉదయం 7:30 నుంచి ఉదయం సెషన్కు, అదేవిధంగా మధ్యాహ్నం 12:30 నుంచి అయితే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు, ఆ అంశాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. 7:30 అంటే 9 దగ్గర స్టార్ట్, మనకు 9 నుంచి 11:30 వరకు అయితే మొదటి సెషన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి అంటే గంటన్నర ముందే మనకు లోపలికి అనేటువంటిది అలో చేస్తారు కాబట్టి ఆ రకంగా ముందే వెళ్ళండి. ముందు వెళ్తే మనకు థంబ్ ఇంప్రెషన్ ఫోటో అదంతా మనకు ఉంటుంది కాబట్టి స్కాన్ చేస్తారు కాబట్టి అక్కడ టైం అనేటువంటిది పోతుంది. ముందే వెళ్తే మనకు ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే, మా అప్పుడైతే టెక్నికల్ ఇష్యూ వచ్చింది, మేమంతా కూడా దాదాపు ఒక 80 మంది వెనకనే ఆగినాం కాబట్టి మాకు కొంత లేట్ అయింది అట్లా. కాబట్టి మొత్తానికైతే దాన్ని క్లియర్ చేసిండ్రు తొందరనే, కానీ అప్పటి వరకు మేము టెన్షన్ పడ్డాం కాబట్టి మీరు కూడా అట్లా ఇబ్బంది పడకండి, ముందే వెళ్ళి ఉండండి, ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇక మెహందీ, ఇంకు వంటి ఎలాంటి బాహ్య పదార్థాలను చేతులపైన పూయవద్దని సూచించడం అయితే జరిగింది. అంటే ఇంకు కానీ ఇట్లాంటిది మనం ఏం పెట్టుకొని పోవద్దు మెహందీ అనేటువంటి దాన్ని అయితే చెప్పిండ్రు, ఎందుకంటే థంబ్ ఇంప్రెషన్ అవన్నీ ఉంటాయి కాబట్టి సరిగ్గా పడవు కాబట్టి. ఆ నేపథ్యంలో గేటు మూసేసిన తర్వాత అభ్యర్థులు పరీక్ష హాల్లోకి అనుమతించబడతారు. అంటే ఇక్కడ 8:45కు గేటు పొద్దున సెషన్లో, దాని తర్వాత రెండో మధ్యాహ్నం సెషన్లో 1:45 గేటు మూస్తారు. గేటు మూసేసిన తర్వాత మళ్ళీ మనకు అవకాశం అనేటువంటిది ఉండదు. అంటే 15 నిమిషాల ముందే గేట్ అనేటువంటిది క్లోజ్ చేస్తున్నారు. అంటే ఎందుకంటే ఈ 15 నిమిషాల ముందు మనకు అక్కడ థంబ్ ఇంప్రెషన్, ఫేస్ స్కాన్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ 15 నిమిషాల ముందే గేట్ క్లోజ్ చేస్తారు. అందుకే మనం ముందు వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. గంటన్నర కాదండి, 2 గంటల ముందు వెళ్ళండి, అందుకే చెప్తున్నా. గంటన్నర ముందే మనకు అలో చేస్తారు కాబట్టి పోయేసి మనం క్లియర్ చేసుకుంటే వాష్రూమ్ గిష్రూమ్ అదంతా చూసుకొని ఒకసారి క్లియర్గా నిమ్మలంగా కూర్చొని మనం కంప్యూటర్ అదంతా కూడా అలవాటు అవుతుంది, ఆ వాతావరణం కూడా అలవాటు అవుతుంది కాబట్టి ముందే వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత ఎగ్జామ్ అయ్యే వరకు మనం అలానే కూర్చోవాలి. 11:30 వరకు అయితే పొద్దున సెషను, లాస్ట్ సెషన్ అయితే కనుక 4:30 వరకు ఆనే కూర్చోవాలి. తొందరగా అయిపోయినా కూడా పంపించారు. అభ్యర్థులు నీలము, నలుపు రంగు ఏదైనా బ్లాకు, దాని తర్వాత బ్లూ పెన్ అనేటువంటి తీసుకుపోవాలి. హాల్ టికెట్ మరియు చెల్లుబాటు అయ్యేటువంటి ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు, మన హాల్ టికెట్లో క్లియర్గా అవన్నీ ఉన్నటువంటివి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇందులో ఏది తీసుకపోయినా ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది లేదు. ఇక్కడ లాగర్థం పట్టికలు, క్యాలిక్యులేటర్, ఫేజరు, సెల్ ఫోను, మన స్మార్ట్ వాచ్లు ఎట్లాంటి వాటిని కూడా మీరు అలో చేయరు వాటిని, కాబట్టి మీరు అవన్నీ కూడా తీసుకుపోయి అనవసరంగా ఇబ్బంది పడకండి. బెల్ట్ కూడా తీపిస్తారు, కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. పరీక్ష హాల్లో కఠినమైనటువంటి పని కోసము అంటే మనకు రఫ్ వర్క్ చేసుకోవడానికి మ్యాథ్స్ మిగతాది అని ఉంటే వాళ్ళే పేపర్ ఇస్తారు, అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళే గుంజుకుంటారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు, మీరు పట్టుకొని పోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఇన్విజిలేటర్ ప్రకటించినటువంటి సూచనలు అభ్యర్థి జాగ్రత్తగా వినాలి. లాగిన్ అయిన తర్వాత అభ్యర్థి సూచనలు ముఖ్యంగా ఆన్లైన్ పరీక్షకు సమాధానం ఇవ్వడానికి సంబంధించిన చిహ్నాల జాబితాను జాగ్రత్త. ఇంతకు మనం చూసినాం కదా, సేవ్ నెక్స్ట్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ అవన్నీ కూడా ఒకసారి క్లియర్గా చూసుకోవాలి. పేపర్లోని ప్రశ్నలకు సంబంధించి ఎలాంటి స్పష్టీకరణలు, సందేహాలు పరీక్ష సమయంలో స్వీకరించబడు. అంటే ఆ పేపర్కు సంబంధించి ఈ తప్పున్నది, ఈ క్వశ్చన్, ఆ క్వశ్చన్ తప్పున్నది అంటే ఎలాంటివి కూడా స్వీకరించబడవు అనేటువంటి అంశాన్ని క్లియర్గా మెన్షన్ చేశారు 9వ అంశంలో. 10వ అంశంలో చూసుకుంటే అభ్యర్థికి సంబంధించినటువంటి కంప్యూటర్లో ఏదైనా హార్డ్వేర్, సాఫ్ట్వేర్ సమస్యను గుర్తిస్తే ఆమె అతను చేయి పైకెత్తి ఇన్విజిలేటర్తో మాట్లాడవచ్చు. సమస్యను వెంటనే పరిష్కరిస్తారు. ఒకవేళ సమస్య మార్పు సమయంలో సరిదిద్దకపోతే ఆ అభ్యర్థి కోసం కంప్యూటర్ మార్చబడుతుంది, కౌంట్ డౌన్ టైమర్ ఆగిపోతుంది, ఆ సమయం మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అంటే టైం అనేటువంటిది అక్కడ పోయినటువంటి టైం మళ్ళీ స్టార్ట్ అవుతుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. పరీక్ష సమయంలో ఏదైనా రకమైనటువంటి అన్యాయమైన మార్గాలు అంటే మాల్ ప్రాక్టీసింగ్, ఏమైనా ఎలక్ట్రానిక్ డివైజులు అన్న అట్లా తెలియకుండా తీసుకొచ్చి కాపీ కొట్టుడు కానీ అట్లాంటివి చేయడం కానీ, ఏదైనా చిట్టీలు తీసుకొచ్చు కానీ అట్లాంటివి ఏమైనా చేస్తే మాత్రం ఇక్కడ మీ పైన కేసులు అనేటువంటి బుక్ అయితే దీని కింద, ఈ చట్టం కింద అనేటువంటి అంశాన్ని 25/97 అనేటువంటి దాని కింద క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం అయితే చేయండి, అలాంటి పనులు చేయకండి. పరీక్షా కేంద్రం లొకేషన్తో పరిచయం పోదా అంటే ఆ లొకేషన్ అనేటువంటి తెలుసుకోవాలి.
భద్రపరచుకోవడానికి ముందుగానే వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీనికి సంబంధించి టెట్కు సంబంధించిన స్కోర్ అనేటువంటి జీవితాంతం మనకు ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా మీ యొక్క హాల్ టికెట్ని మీరు భద్రపరచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎగ్జామ్ రాసినటువంటి హాల్ టికెట్ అనేటువంటిది ఖచ్చితంగా మనము ఉంచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కనీసం పీడిఎఫ్ అయినా కూడా ఈ ఎగ్జామ్స్ అయిపోయే వరకు ఖచ్చితంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అంటే కంప్లీట్గా డిఎస్సి అంతా ప్రాసెస్ అంతా అయిపోయే వరకు. నెక్స్ట్, దృష్టిలోపం ఉన్నటువంటి వాళ్ళు 40% మరియు అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి వైకల్యం, అదేవిధంగా ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి 40% మరియు అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నటువంటి వారికి స్క్రైబ్కి సంబంధించినటువంటి సహాయం అనేటువంటిది అనుమతించబడతారు, అంతకంటే తక్కువ ఉంటే అనుమతించబడరు అనేటువంటి అంశం. ప్రశ్నలు ఇంగ్లీషు మరియు దానికి సంబంధించినటువంటి సంస్కరణల మధ్య, అంటే ఇంగ్లీషు తెలుగులో వస్తాయి కాబట్టి ఆ ఇంగ్లీషు తెలుగులో వచ్చిన దాని మధ్యలో ఏదైనా డిఫరెన్స్ వచ్చిందనుకోండి ఇంగ్లీషే కన్సిడర్ చేయబడుతుంది అనేటువంటిది ఇస్తారు. కానీ అట్లాంటిది ఏం లేదండి. తెలుగులో కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే మనకైతే పోయినసారి మనకు దానికి సంబంధించి మనకు ఛాలెంజ్ చేస్తే కనుక ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేస్తే మార్చడం అయితే జరిగింది. కీ మరియు ఫలితాల విడుదలతో సహా పరీక్ష తర్వాత ఏదైనా నవీకరణల కోసం అభ్యర్థుల వెబ్సైట్ని అయితే ఏదైనా నెక్స్ట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఖచ్చితంగా వెబ్సైట్ని చూసుకోవాలి. ఇక్కడ పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థి విలువైనటువంటి పరికరాలు లేదా వ్యక్తిగత వస్తువులను భద్రపరచుకోవడానికి భద్రతా సౌకర్యం లేదు. విలువైన పరికరాలు లేదా వ్యక్తిగత వస్తువులు పోగొట్టుకుంటే పరీక్షా కేంద్రం ఎలాంటి బాధ్యత వహించదు. కాబట్టి అభ్యర్థులు ఎలాంటి విలువైన పరికరాలు వస్తువులను పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లొద్దని అయితే సూచించడం జరిగింది. ఇవన్నీ కూడా కేవలం మీ అవగాహన కోసం ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఈ పీడిఎఫ్ కూడా మన గ్రూప్స్లో మీకు షేర్ చేస్తాను. ఇంగ్లీష్లో ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకు దాని కిందనే ఇచ్చాను, ఒకసారి క్లియర్గా చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్ అండి. అందరికీ కూడా మరొకసారి ఆల్ ది బెస్ట్ అండి. వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని వీడియో పైన తెలియజేసి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.